హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హారిక టాక్స్. నేను మీ హారిక. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి లక్షద్వీప్ సిరీస్లో డే 2 వీడియో అండి. ఈరోజు అయితే మా షెడ్యూల్ వచ్చేసి మేము అగత్తి ఐలాండ్లో వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా చేయాలనుకుంటున్నాం. అండ్ మిగిలిన టైం అంతా కూడా ఐలాండ్లో అండ్ బీచ్లో స్పెండ్ చేయాలి అనుకుంటున్నాం. పక్కనే చూస్తున్నారు కదా ఒక బోట్. అండ్ ఈ వ్యూ చూస్తే అసలు ఎంతో అవసరంగా ఉంది. వా ఇక్కడ చూడండి అసలు లొకేషన్ అయితే ఎంత బాగుంది. అండ్ వాటర్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయి. అసలు చూడండి ఎంత బ్లూయిష్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ శాండ్ కూడా చూడండి ఎంత మనకి నార్మల్ శాండ్ ఉంటుంది, ఇదంతా కూడా లైక్ వైట్ శాండ్. ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా టైం దొరికితే లక్షద్వీప్ బడ్జెట్లో రావడానికి ట్రై చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా చాలా వర్తి. లైక్ మనం మాల్దీవ్స్ ఎక్స్పీరియన్సే వస్తుంది ఇక్కడ. అండ్ ఈ వీడియో అంతా కూడా మీరు లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మేము చేసే యాక్టివిటీస్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేసి మీకు ఆల్రెడీ అన్నీ చూపిస్తాను. మేము ఇప్పుడు ట్రై చేస్తున్న యాక్టివిటీ వచ్చేసి స్కూబా డైవింగ్ అనమాట. మనకి ఫస్ట్ ఇలా స్కూబా డైవింగ్లో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇలా ఫస్ట్ మనకి కొంచెం డెప్త్లోకి వెళ్ళకుండా బయటనే కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. లైక్ బ్రీతింగ్ అవన్నీ ఎలా తీసుకోవాలి అవన్నీ చెప్పేసి కొంచెం ఇక్కడ సేపు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనల్ని లోపలికి తీసుకెళ్తారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎలా జరుగుతుంది అనేది. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం స్నార్క్లింగ్ అండ్ వాటర్ స్పోర్ట్స్ కూడా నేను ఫస్ట్ టైం చేయడం. చూడండి మీరు కూడా ఎలా ఉందో. నేనైతే ఇక్కడ స్కూబా డైవింగ్ చేయడానికి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ ఉన్నారు కదా, ఈయన మన ట్రైనర్ అనమాట. మనకి ఇక్కడ ఇప్పుడు 15 to 20 minutes ట్రైన్ చేసి మనం ఓకే అని అన్న తర్వాత లోపలికి తీసుకెళ్తారు. మనకి చాలా చోట్ల స్కూబా డైవింగ్ ఉంది, మనకి గోవాలో కూడా స్కూబా డైవింగ్ ఉంది. బట్ ఇక్కడ చేసింది అయితే చాలా చాలా డిఫరెంట్. ఎందుకంటే మనం ఇక్కడ క్రిస్టల్ క్లియర్ వాటర్లో చేస్తాం కాబట్టి అన్నీ చాలా నీట్గా కనిపిస్తాయి లోపల. ఇక్కడైతే నాకు ఆక్సిజన్ సిలిండర్ అయితే పెట్టేశారు. ఇది వాటర్లో ఉంటాం కాబట్టి అంత వెయిట్ ఏం అనిపించలేదు, చాలా తక్కువ వెయిటే ఉంది. అండ్ మనకి ఇక్కడ అగత్తి ఐలాండ్లో ఈ స్నూబా డైవింగే కాకుండా స్నార్క్లింగ్ ఉంది, కయాకింగ్ ఉంది, అండ్ డీప్ డైవింగ్ కూడా ఉంది. డీప్ డైవింగ్ అంటే ఏంటి అంటే మనల్ని బోట్లో ఇంకా లోపలికి తీసుకెళ్ళి అక్కడ స్కూబా డైవింగ్ చేపిస్తారనమాట. దానికి మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ మనం ఇక్కడ స్కూబా డైవింగ్ కోర్స్ కూడా చేయొచ్చు. అది నియర్లీ 15 to 20 days ఉంటుంది. అది వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మనకి ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ మన ట్రైనర్ వచ్చేసి నాకు ఆ ఆక్సిజన్ పైప్ ఎలా హ్యాండిల్ చేయాలనేది చెప్తున్నారు. అదే మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. మనం అది చాలా టైట్గా పట్టుకోవాలి, అప్పుడే మనం బ్రీతింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాం, లేకపోతే లోపల మనకి ప్రెజర్ వల్ల చెవు నొప్పి వస్తుంది అనమాట చాలా. అలా వచ్చినప్పుడల్లా మనం వాళ్ళతో చెప్తే మనల్ని కొంతసేపు పైకి తీసుకొచ్చి తర్వాత మనం ఓకే అన్న తర్వాత మళ్ళీ కిందకి తీసుకెళ్తారు. మనకి ఇక్కడ వేరే ఐలాండ్స్లో కూడా స్కూబా డైవింగ్ చేయొచ్చు. అంటే మనం బంగారం ఐలాండ్లో కూడా స్కూబా డైవింగ్ చేయొచ్చు, కాకపోతే అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అగత్తి ఐలాండ్లోనే స్కూబా డైవింగ్ కొంచెం తక్కువ ప్రైస్ ఉందన్నమాట. సో మేము ఇక్కడే ట్రై చేసాం. మాకైతే స్కూబా డైవింగ్ ఆ టైంలో 2K ఛార్జ్ చేశారు. విత్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ కూడా తీస్తారు. నాకైతే అండి నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత నేను వేరే ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినా అన్న ఫీల్ వచ్చిందనమాట. అంత ఇన్వాల్వ్ అయిపోయింది నేను. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అయితే అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఆ ఫిషెస్ అన్నీ మన దగ్గర నుంచి వెళ్తుంటే నిజంగా అక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయంటే అసలు ఫిషెస్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా, ఇన్ని కలర్సా అని అనిపించింది నాకైతే. నేను లోపల స్టార్ ఫిష్ చూశాను, సీ హార్స్ చూశాను, అండ్ కొరల్స్ అయితే లక్షద్వీప్లో ఫుల్ కొరల్స్ ఉంటాయి అన్నమాట. కొరల్స్కి అసలు ఆ కరువే ఉండదు. నేను ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా, మ్యూజిక్ కూడా ఏమి యాడ్ చేయకుండా అసలు ఆ లోపల ఎలా సౌండ్స్ వస్తున్నాయి అవన్నీ అలానే యాజిటీస్ పెట్టేస్తాను. మీరు కూడా చూడండి అసలు ఆ లోపల ఎలా ఉందనేసి.
చూసారు కదండి లోపల మెరైన్ లైఫ్ ఎలా ఉందో. హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే అక్కడ ఏం ఎఫెక్ట్స్ యూస్ చేయలేదు, ఏం ఫిల్టర్స్ యూస్ చేయలేదు. మీకు అక్కడ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్ చూపించాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను లోపలైతే నియర్లీ 30 minutes స్పెండ్ చేసా. గాయ్స్ స్కూబా డైవింగ్ అయితే చాలా చాలా ఆసమ్ ఉంది. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేయాలి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఆసమ్ ఎక్స్పీరియన్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారిక టాక్స్. ఈరోజైతే మేము మార్నింగ్ స్కూబా డైవింగ్ కంప్లీట్ చేసాం. స్కూబా డైవింగ్ అయిన తర్వాత లంచ్ చేసేసి రెస్ట్ తీసుకుని కొంతసేపు బీచ్లో ఆడుకున్నాం. తర్వాత ఇప్పుడైతే ఈవినింగ్ 5 o'clock అవుతుంది. సో ఈరోజు మేము సన్సెట్ కోసం గూన్ బీచ్ ఒకటి ఎస్టర్డే మేము మిస్ అయ్యాం. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అక్కడ. సో అది ఈరోజు మేము కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం. అండ్ మీకు ఇంకొకటి చూపించాల్సింది ఏంటి అంటే, మేమున్న కాటేజ్ వచ్చేసి సీషెల్ కాటేజ్ అనమాట. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి సీషెల్ కాటేజెస్ అనమాట. మేము ఉంటున్న కాటేజెస్ ఇవే. ఇక్కడ లైక్ మిర్రర్లో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. బ్యాక్ సైడ్ అంతా కూడా రిఫ్లెక్షన్ అది కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి అగత్తిలో మ్యూజియం ఉంది. చాలా చిన్న మ్యూజియమే. అది లోపల ఎలా ఉందో చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ మ్యూజియంలో అంతా కూడా లక్షద్వీప్ చుట్టూ ఇంకా ఐలాండ్స్ ఉంటాయి కదా, అన్ని ఐలాండ్స్ గురించి ఫుల్ డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ పూర్వీకులు యూజ్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. లక్షద్వీప్కి సంబంధించిన కొన్ని పోర్ట్రేట్స్, ఇలా మొత్తం ఈ మ్యూజియం అంతా కూడా ఓల్డెన్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా చిన్న మ్యూజియమే, బట్ స్కిప్ చేయదు, తప్పకుండా వెళ్ళి చూడండి.
మేమున్న ప్లేస్ వచ్చేసి లగూన్ బీచ్. ఇది వచ్చేసి అగత్తికి నార్త్ సైడ్ ఎండ్ పాయింట్ అంట. ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది అండి. ఎట్ సైడ్ కనిపించినా సరే మొత్తం బీచే కనిపిస్తుంది. మొత్తం బ్లూ వాటర్ కూడా మనకి 3 లేయర్స్ కనిపిస్తుంది మీకు. లైట్ బ్లూ, సీ బ్లూ అండ్ కొంచెం డార్కిష్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఒకటి క్రాష్ అయ్యింది కదా, ఇది బోట్ క్రాష్ అయ్యింది అనమాట. ఆ బోట్ వచ్చేసి కేరళకి సంబంధించిన బోట్ అంట. అది క్రాష్ అయ్యి ఇక్కడికి కొట్టుకుని వచ్చింది. అండ్ ఈ బీచ్ నిజంగానే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ సన్సెట్ కూడా బాగుంటుందంట. సో మేము ఇక్కడ సన్సెట్ చూద్దామని వచ్చాము. ఇప్పుడైతే టైం నియర్లీ 5 o'clock అయ్యింది. మీరు కూడా చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ మీకు ఒక కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి షిప్ అనమాట. షిప్ వెళ్తుంది. ఇక్కడ నేను జూమ్ చేయడానికి అంత క్లియర్గా అది రావట్లేదు. ఈ బీచ్ చాలా పీస్ఫుల్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది విజిట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం సన్సెట్ ఎలా ఉందో చూద్దాం. లగూన్ అంటే ఏంటి అంటే మన ఐలాండ్స్కి ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ఐలాండ్ని లగూన్ అని పిలుస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి అగత్తి ఐలాండ్కి నార్త్ సైడ్లో ఎండ్ పాయింట్. మీరు ఈ ఐలాండ్లో మంచిగా ఫోటోషూట్ అవన్నీ తీసుకోవాలంటే లగూన్ బీచ్కి వచ్చేయండి. లైటింగ్ ఉన్న టైంలో అయితే లగూన్ బీచ్ దగ్గర ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇక్కడే మనం కొంచెం మంచిగా ఫోటోషూట్ అవన్నీ చేసుకోవచ్చు లైటింగ్ ఉన్న టైంలో వస్తే. ఇదే అండి ఓన్లీ అగత్తి ఐలాండ్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్. ఇది కూడా ఓన్లీ లోకల్ పీపుల్స్కి మాత్రమే. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్కి ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడానికి అసలు పర్మిషన్స్ ఉండదు. ఏ రిసార్ట్స్లోని కూడా మనకి ఎలో చేయరు. ఎయిర్పోర్ట్లో కూడా మనకి చాలా స్ట్రిక్ట్గా చెకింగ్ అనేది జరుగుతుంది. మేము సన్సెట్ టైంకి వచ్చామండి. ఇప్పుడైతే చీకటి పడిపోయింది మొత్తం. ఇది కూడా నేను చాలా కష్టంగా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. ఇంత లైటింగ్ కూడా లేదు, అక్కడ ఫుల్ డార్క్ అయిపోయింది. ఇదే అండి ఇంతటితో మన డే 2 ట్రిప్ కూడా కంప్లీట్ అయ్యింది. డే 1 ట్రిప్ బ్లాగ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ మీ ఎవరికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. నేను మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చేసింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. టేక్ కేర్.